హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చండి. మటన్ ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మటన్ నేనేం చేశానంటే ఉడకబెట్టి పెట్టుకున్నాండి కుక్కర్లో ఒక 5 విజిల్స్. అందులో ఏమేమి వేసా అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసేసి పసుపు వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి మంచి బాయిల్ చేసి పెట్టుకున్నా అండి. దీనికి 1/2 kg మటన్, తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, నెక్స్ట్ కారం, కొబ్బరి పొడి, ఇవి మనకి మసాలా దినుసులు అండి. పసుపు. నేను అది ఉల్లిగడ్డ ఏం చేసా అంటే ఇలా గ్రైండ్ చేసుకున్నా అండి. ఉల్లిగడ్డని ఆల్రెడీ స్టవ్ వెలిగించి పెట్టుకున్నా. ఏం చేద్దాం అనేది చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు మా వదిన వాళ్ళ తోట దగ్గర తెచ్చింది కదండి, పచ్చి ఆకు. ఇది వేసేస్తున్నా, ఫ్లేవర్ బాగా వస్తుంది దీంతో, అందుకే వేస్తున్నాను. అన్నీ బిర్యానీ మసాలాలు అవన్నీ వేసేస్తున్నా అండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఈ ఆనియన్స్ వేసేస్తున్నా. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం మెంతికూర వేస్తున్నాను, కొంచెమే ఉండే ఇంట్లో, కొంచెం వేసేస్తున్నాను. ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఇది రెడ్డిష్ అవ్వాలండి. దాంట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు పుదీనా వేసేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను, తర్వాత కొంచెం కరివేపాకు, బాగా రెడ్డిష్ అవ్వాలండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇది బాగా బ్రౌన్ మంచిగా అయింది కదా. ఇప్పుడు నేను పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ మటన్ వేసేస్తున్నా. వేసేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే కారం అవన్నీ వేసుకోవాలి. మనం ఇప్పుడు కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిసేపు ఇదంతా దానికి పట్టాలి కదా, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాండి కొద్దిగా, మళ్ళీ తర్వాత వేస్తా. కొద్దిసేపు మూత పెడదాం, 2 నిమిషాలు. మంచిగా అయిందాక ఒక 2 నిమిషాలు దానికంతా పట్టాలి కదండి, వెయిట్ చేద్దాం. ఒక 2 minutes ఓన్లీ. ఓకే అండి, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి వేసేస్తున్నా. కొబ్బరి పొడి ఓకే. మళ్ళీ ఒక 1 minute అయితే అయిపోద్దండి, ఇంకా కర్రీ దగ్గర పడిపోయింది మనకి. అంతే, మూత పెట్టేద్దాం. ఓకే. స్మెల్ వావ్, రెడీ అండి మటన్ ఫ్రై. ఎక్సలెంట్. చూసారా ఎంత బాగా వచ్చిందో మటన్ ఫ్రై. చూడండి.
సూపర్. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. రెడీ అండి మటన్ ఫ్రై. తినడమే ఇప్పుడు ఇంకా మనం. అయిందండి, బంద్ చేస్తున్నాను. బంద్ చేస్తున్నాను నేను ఇంకా స్టవ్ని. మంచిగా అయింది చూడండి, ఆయిల్ కూడా ఇట్లా పైకి వచ్చింది కదా, ఇలా రావాలి. ఫ్రై మంచిగా అయింది, ఫ్రై కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి. బంద్ చేస్తున్నాను నేను ఇంకా. మటన్ అసలు ఫ్రై అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఫ్రై. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. మనం టేస్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.